బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. అబ్బాయిలే ఎప్పుడైనా అనిపించింది ఒక పాప ఉంటే బాగుండని? యాక్చువల్లీ నేను ఈ సెకండ్ అటెంప్ట్ చేసిందే అమ్మాయి కోసం. ఫస్ట్ డెలివరీ చేయంగానే డాక్టర్ జెండర్ రివీల్ చేస్తారు కదా, జెండర్ రివీల్ చేయంగానే పడిపోయా. వాట్ హ్యాపెన్, వై షీ సో డల్ అని అడిగింది. ఇట్స్ అగైన్ బాయ్ మ్యామ్ అని. తర్వాత ఇంకా తెచ్చి చూపించిన తర్వాత తప్పలేదు. మీ సక్సెస్ లో మీ అమ్మగారి పాత్ర అంటే ఏమని చెప్తారు? 90%. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వీళ్ళని పెంచింది తక్కువ. ఈవెన్ వీళ్ళు కూడా మా మమ్మీనే మమ్మీ అని పిలుస్తారు. ఎప్పుడైనా అమ్మ విషయం తలుచుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎందుకంటే మా మమ్మీ అనుభవించిన కష్టాలు ఎవరు పడుండరు. చిన్నప్పుడు మమ్మల్ని పెంచడానికి షీఈస్ అ సోలో మదర్. నేను చిన్నప్పుడు, నేను ఇంత ఉన్నప్పటి నుంచి తను ఒక్కతే దానికి బిఫోర్ మా నాన్న ఉన్నప్పుడు కూడా తనే ఫైనాన్షియల్గా చూసుకునేది. కుట్టు మిషన్ కుట్టుకుంటూ అండ్ మా మామయ్య షాప్లో నుంచి శారీస్, ఊర్లో మాది చీరాల, మా మమ్మీ వాళ్ళది, అక్కడ చీర చాలా ఫేమస్ అనమాట. మా మామయ్య షాప్లో నుంచి అన్నలు కాబట్టి అడిగి అక్కడ నుంచి శారీస్ తెచ్చి ఇక్కడ కాలనీస్లో అమ్మి ఇన్స్టాల్మెంట్కి దాంట్లో వచ్చే డబ్బులతో మాకు పెట్టి, తను ఉంటే తిని లేకపోతే తినకుండా మళ్ళీ జాబ్ చేసి, పార్ట్ టైం జాబ్ చేసి, సో ఇలా పెంచింది మా ఇద్దరు అక్కలకి నాకు. ఎప్పుడు ఇనిషియల్ డేస్ లో స్ట్రగుల్స్ ఫేస్ కాలేదా? ఇవన్నీ స్ట్రగుల్సే. అలా నా ఫీల్డ్కి స్టార్ట్ అయ్యి, నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పటికీ నాకు ఇష్టం లేదు పెద్దగా యాక్టింగ్, ఇవన్నీ నాకు పెద్దగా. పరిస్థితులు అప్పుడు మాకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఏదో ఒక పని చేయాల్సిందే. మాకు తెలివి లేదు, చిన్న ఏజ్, మా మమ్మీకి అసలు తెలియలేదు. ఇలా కావాలి, ఇలా నడవాలి, మా బండి నడవాలి కదా, అందుకోసం అని రోజుకి 500 ఇస్తారు కదా అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి. కాకపోతే ఆయన కొంచెం తెలిసిన ఆయన కాబట్టి మంచి మేనేజర్ ఆయన కాబట్టి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు అలాంటివి పెట్టేవాళ్ళు. 2-3 సినిమాలు అలా. సినిమాల్లో యాక్ట్ చేశారు ఫస్ట్? హీరోయిన్గా కూడా చేశాను, 4 సినిమాలు చేశాను. ఏ సినిమాలు? 2 రిలీజ్ అయ్యాయి. విరి విరి గుమ్మడి పండు, కాదంటే అవునండి అని 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మా టీవీలో అప్పుడప్పుడు మా సినిమాల్లో వస్తుంటాను. ఓకే, ఇంకొన్ని రీల్స్ ఉన్నాయి, నీవే ఉన్నాయి. ఈయన ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయననే. యాక్షన్ వెళ్ళమనయ్యా, హలో 5-6 టేక్లు అయ్యాయి. తిట్టాడు, ఫైల్ ఇక్కడ ఎసిరేసి ఎవరయ్యా ఉప్ప క్యాండిల్స్ అన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెడతారు, మళ్ళీ అవుట్ పుట్టింగ్ అంటారు, అది మంచిది నచ్చేసాడు. ఏడ్చి వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు పిలవకండి షూటింగ్ అనేసి వెళ్ళిపోయా అనమాట. అలా పరిచయం అయింది. అదే సీరియల్ 100 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మా పెళ్ళి అయిపోయింది. ఏ సీరియల్ అది? త్రిశూలం అని జీకి చేసామన్నమాట సీరియల్. జీ తెలుగుకి సీరియల్ అది. దానికి ఆయన మెయిన్ డైరెక్టర్, నేను హీరోయిన్ గా చేశాను. మళ్ళీ 300 ఎపిసోడ్ కి విడిగుట్టేశాడా? అయ్యో, అంటే ఆ 300 ఎపిసోడ్స్ నడవలేదు, అది నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయింది, దాని 300కి విడిపుట్టాడు. కానీ ఎప్పుడన్నా చేసుకున్న తర్వాత నా సెలెక్షన్ తప్పే, ఎందుకు చేసుకున్నాను ఇనిషియల్ డేస్లో అనిపించదా? నిజంగా ఇనిషియల్ డేస్లో డెఫినెట్గా అనిపిస్తుంది. పెళ్ళయ్యే ముందు వరకు ఏం చెప్తారంటే మాటలు ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ప్రాక్టికల్గా, అది కూడా లవ్ మ్యారేజ్లో ఎస్పెషల్లీ ఏమీ జరగవు. అవును. దానికి ముందు మాట్లాడితే నా పెళ్ళాన్ని అయితే నా ఇలా చూసుకునేవాడిని, ఇది చేసేవాడిని, ఇలా అయ్యేది. నా పెళ్ళం కోసం నేను ఆల్రెడీ ఫ్యాన్స్ కొనేసా, ఏసీ కొనేసా, అది కొనేసా, ఇన్ని చెప్తా ఉంటే ఆహా ఈయన పెళ్ళాన్ని అంటే 7th heavenలో ఉంచేస్తాడేమో, Cloud 9 మీద ఉంచుతాడేమో అని మనం అనుకుంటాం. పెళ్ళైన తర్వాత ఏముంటది, వెళ్ళి కాఫీ తీసుకొనిరా, గ్రీన్ టీ పెట్టుకొనిరా, ఇవే ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అనవసరంగా చేసుకున్నాం, ఇంతే నా తొక్కలేదు అన్నట్టు తిట్టుకున్నాం చాలా సార్లు. ఇందుకు మమ్మీ ఎక్కువ హై అవుతారా, డాడీ ఎక్కువ హై అవుతారా? మమ్మీయేనా? కూల్ చేసేది ఎవరు? మళ్ళీ మమ్మీ. మా ఇంత వరకు సారీ చెప్పలేదు నాకు. సో మా ఇంట్లో నో సారీస్ ఎవరు చెప్పరు, ఈడు చెప్తాడు నా కొడుకు. చాలా మంచి చేయని తప్పు కూడా సారీ చెప్పేస్తాడు. పాపం బలయ్యేది కూడా వీడే. ఇంట్లో ఎవరు చేసినా వీడి మీద నెట్టేస్తారు, ఎవరు చేసినా. సో వీడే బలవుతా ఉంటాడు. ఎవరు చేసినా వీడు చేసినా కానీ. కానీ ఎవరైనా కానీ హస్బెండ్ పేరు పిల్లల పేరులో టాటూ వేయించుకుంటారు.
మీరు టాటూ వేయించుకున్నారు ఏంటి? వేయించాను వైఎస్. వైఎస్ అంటే అందరి పేర్లు మొత్తం 4. వై అంటే ఆట, సత్యనారాయణ, శ్రేయస్, శ్రియాను, సోని. ఇంతమందిని నడిపిస్తున్న అమ్మాయి. అమ్మ ఇక్కడ ఉంది. బట్ నవీన గారు ఫుడ్ కూడా లేని పరిస్థితులలో ఇండస్ట్రీకి వచ్చారు కదా. ఈ రోజు చూస్తే ఆట నవీన గారి ప్రాపర్టీస్ కొన్ని వందల కోట్ల బయట టాక్ ఉంది. ఆ ఐడియాలో వచ్చేద్దరు మా ఇంటికి. మీరు చెప్పిన 100 కోట్లలో ఏం లేవు. కొన్ని బంగారం ఎంత ఉంది? నేను టార్గెట్ పెట్టుకున్నా కిలో ఉండాలి అని చెప్పేసి. నాకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను కిలో అన్న జమ చేసుకోవాలి నా కోసం. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ పుస్తల తాడు కూడా లేకుండా ఉండేది. ఈవెన్ అదొకటే ఒక చైన్ ఉండేది, బ్లాక్ చైన్ మా మమ్మీకి. అది నా కోసం అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటో సెషన్ కంపల్సరీ ఆ జమానాలో. సో ఆ ఫోటో సెషన్ కోసం తను అమ్మేసి నాకు ఫోటో సెషన్ చేయించి ఆ ఫోటోలు తీసుకొని ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ తిరిగేవాళ్ళం అనమాట. సో నేను సంపాదించడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ మా మమ్మీకి దండ కొని గిఫ్ట్ ఇచ్చాను. నల్లపూసలు మా మమ్మీకి ఇష్టమైనది. ఓకే. ఫస్ట్ 1 kg జమ చేశా. 1 kg అయిపోయింది. 1 kg అయింది అంతే. అదే నా టార్గెట్. ఆ తర్వాత ఇప్పుడు నేను బంగారం కొనలా. ఆ కేజీని ఇప్పటికీ మాకు మా ఆపదల్లో ఎప్పుడు అవసరమైనా ఆ కేజీ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓ మీరు కూడా పెట్టుకుంటారా? అవునా? మీరు కూడా అంటే మేము మామూలు మనుషులు అండి. బట్ పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఒక్కొక్కసారిగా పని ఆగిపోతుంది. ఆగిపోయింది. అవును. ఆగిపోయి ఎలా ఉంటుందంటే అసలు ఆ క్రైసిస్ని మన లైఫ్లో కూడా చూడలేం. అలాంటి క్రైసిస్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అంటే రంగుల ప్రపంచం కదా, ఈజీగా తెలిసిపోతుంది కష్టం అనేది. ఎప్పుడు మీకు అది అనిపించింది ఆ కష్టం? ఒక 3 years అండి, టోటల్ జీరో. మేము ఒక ఛానల్కి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. అంతకుముందు మంచి సీరియల్స్, కలవారి కోడలు, ఇంకా పెళ్ళాడి ప్రమాణాలు అని సూపర్ హిట్ సీరియల్స్, మంచి సీరియల్స్ చేసాము. తర్వాత చిన్న గ్యాప్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంకో ఛానల్కి వెళ్ళి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చి, ఆ సీరియల్కి మాకు ఏదైతే మాట ఇచ్చి ఏవైతే అగ్రిమెంట్స్ అయ్యాయో అవేమి జరగక అది 100 episodeలకి ఆపేస్తే దానికి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 70 లక్షలు. అందులో మాకు 20 లక్షలు కూడా రాలా, 50 lakh లాస్. అప్పుడు మేము ఉన్న స్టేజ్కి 50 ఈజ్ ద హ్యూజెస్ట్ అమౌంట్. అప్పుడే మేము కొన్న సైట్లు గీట్లు అన్నీ అమ్మేసి మళ్ళీ జీరోలోకి వచ్చి అలా అప్పులన్నీ తీర్చేసాం. మేము ఎవరికి ఎగ్గొట్టలేదు, ఈ రోజు వరకు కూడా బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఎగ్గొట్టలేదు, ఏమీ ఎగ్గొట్టలేదు. బట్ నేను చెప్పాను కదా, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. సేవింగ్స్, ప్రాపర్టీస్ సైడ్ ఇట్లాంటివన్నీ మా ఆయన చూసుకుంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్ ఆయనకి చాలా బాగుంటుంది. సినిమాలో ఎలా ఉన్నాడో, ఎలా చూపించాడో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఆయనే బాగా చేస్తాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండని కలిసారు కదా, సినిమాకి ఏదో ప్రమోషన్, ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్. ఏం చెప్పారు? వీళ్ళిద్దరు అడిగారు క్వశ్చన్స్ అన్ని. నాకు బేసిక్గా నాకు ఆ రోజు టైం, ఈ మధ్య చూస్తున్నారు కదా బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్, టైం కూడా లేదు, ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఆ టైంకి అపాయింట్మెంట్ అంటే నేను డైలీ సీరియల్ షూట్లో ఉండి ఆ టైంకి కంగారుకి వెళ్ళే వరకు ఆ టైంకి టైం అయిపోయింది. వీళ్ళకి క్వశ్చన్స్ కూడా నేను రాయలేదు. అక్కడికి వెళ్ళగానే ఏదో ఆయన టైం ఇచ్చాడు, కూర్చున్నాము, ర్యాండమ్గా వెళ్ళిపోయాము. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. బేసిక్గా ఆయన అంటే చాలా, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఇష్టం. ఆయన చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా, హెల్ప్స్ అవి బాగా చేస్తూ ఉంటాడు. బట్ మీరు ఇంత డౌన్ టు ఎర్త్, పక్కన వాళ్ళు ఏమన్నా కానీ సహించలేని మనస్తత్వం కదా మీది. అసలు యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు లేరా మీ దగ్గర? చాలా మంది చూపిస్తారు. నేను బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్. నా అంతలు నేను వెళ్ళి మాట్లాడను, నా అంతలు నేను వెళ్ళి పరిచయాలు చేసేసుకొని హైపర్ అవ్వను. నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటా. ఆ మెంటాలిటీ వల్లే నేను ఇంకా చేయట్లేదు. ఇప్పుడైతే నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి కదా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తోనా? ఏం లేదండి ఎప్పుడు కూడా. అంటే నేను మామూలుగా ఇండస్ట్రీకి రావడం, టీవీ ఇండస్ట్రీకి రావడం, హీరోయిన్ హోదాలో వచ్చాను కాబట్టి అప్పటి నుంచి కూడా గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంత బ్యాడ్ని నేను గుర్తుంచుకోను కూడా. అంటే బేసిక్ అన్ని గొడవలు, నేను ఆ మెంటాలిటీ అది కాదు. ప్రాబ్లం అక్కడ ఉందంటే పారిపోతాను అక్కడ నుంచి, వేరే దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటా. ప్రాబ్లం దగ్గరికి నేను వెళ్ళను. సో కొంచెం నేను అడ్జస్ట్ అయిపోతాను. నేను ఒకరిని మాట కూడా అనను. నాకు ఇప్పుడు రోషన్తో నచ్చట్లేదు, రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి రాను, ఇంకా కట్ చేసేస్తా, కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. అందుకే నేను గొడవలు పెట్టుకోవాలి. అంటే నువ్వు రోషన్తో ఇంకా మాట్లాడు. ఎగ్జాంపుల్ అమ్మలో నీకు నచ్చింది ఏంటి? అబ్బో చాలా ఉంటాయి. మమ్మీలో నచ్చింది అంటే మమ్మీ చాలా
యూనో ఫ్రెండ్ టైప్, చాలా వాట్సాప్ బ్రో అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్, ఐ కెన్ టెల్ హర్ ఎనీథింగ్, షేర్ ఎనీథింగ్ విత్ హర్. కానీ ఆ భయం ఉండదు. ఇలా ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్తే ఆమె ఏం చేస్తుందో, ఈ మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఇలా ఏం భయం ఉండదు. చెప్పేయచ్చు ఫ్రీగా, మమ్మీ కూడా ఫ్రీగా ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైనా కానీ అమ్మ చిన్నప్పటి నుంచి సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, బాగా బిజీగా ఉంటారు, టైమింగ్స్ ఉండవు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి అమ్మని చాలా మిస్ అయ్యి ఉంటారు కదా, ఎప్పుడైనా బాధపడ్డావా? అంటే లైక్ ఇంట్లో తింటున్నప్పుడు మమ్మీతో తింటే బాగుంటుంది, లైక్ నా మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే చెప్పకు ఆరి ఇంకా జోసెఫ్తో తింటావు ఎప్పుడు. చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు. మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే లైక్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మమ్మీకి చెప్తే బాగుంటుంది. అంటే చాలా ఉంటాయి, బట్ లైక్ షీఈ్ నాట్ దేర్ కదా, అందుకని కనుక్కొని అసలు కాల్ కూడా చేస్తా. కాల్ వీడే నాకు కాల్స్ చేసేది కూడా. రోజు మొత్తం ఆరి ఇంకా జోసెఫ్తో ఉంటే కాల్ చేస్తే నా బద్దలు చెప్తున్నారా? అమ్మా నేను నా ఫ్రెండ్తో వెళ్తుండే, అన్న నన్ను చూసారు, ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వచ్చో అది చెప్పుకుంటానికి ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి. తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చి. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నాను, మీరు వచ్చేసరికి నిద్రపోతారు, వాళ్ళు లేవకముందే మీరు వెళ్ళిపోతారు? లేదు, వీళ్ళు నిద్రపోరు. యాక్చువల్లీ ఐ డిడ్ మిస్ మై ఫ్యామిలీ టైం. ఐ మేడ్ షూర్ నేను ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా దే మేడ్ ష్యూర్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ అనేసి. నేను వచ్చి నాతో గంట స్పెండ్ చేసిన తర్వాతే పడుకుంటారు ఇద్దరు ఎవ్రీడే. అండ్ నేను సండేస్ డేట్స్ ఇవ్వను, ఎగ్గొట్టేస్తూ ఉంటాను అనమాట ఆదివారాలు అలాగా. ఇక్కడ వీళ్ళు ఉండేది ఆదివారమే కాబట్టి ఆదివారాలు ఎగ్గొట్టేస్తూ ఉంటా. ఎమర్జెన్సీ తప్పదు అని మా కోడైరెక్టర్ చెప్తేనే ఆదివారం డేట్ ఇస్తా. సో ఐ మేక్ ష్యూర్ నీ కంపల్సరీ వీడియో కాల్స్ లో ఉంటాం ఎప్పుడు. ఎంత వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్? ఓ మై గాడ్, విత్ బ్రాండ్సా వితౌట్ బ్రాండ్సా? విత్ బ్రాండ్స్ ఎంత, వితౌట్ బ్రాండ్స్ ఎంత? బాగానే వస్తుందండి. మా ఈఎంఐలు నాకు ఒక 2 లక్షల దాకా ఈఎంఐలు ఖర్చులు ఉన్నాయి, అవి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఇంటి ఖర్చులో 1 లక్ష రూపాయలు ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతున్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా నాకు అవన్నీ మీరే చూసుకుంటారు? అని నేను చూసుకుంటాను. మేము అలా డివైడ్ చేసుకున్నాం. ఇంటి ఖర్చులు నేను చూసుకుంటాను, సేవింగ్స్ అన్ని నువ్వు చూసుకో. నేను సేవింగ్స్ అడగద్దు, నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ ఒకటే. ఇంట్లోనే అన్ని వెళ్ళిపోతాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీకే టాప్ రెమ్యునరేషన్ యాక్ట్రెస్ లో, సీరియల్ యాక్ట్రెస్ లో. నాకేం కన్నా నాతో పాటు చాలా మంది ఉన్నారు. మీరు కూడా టాప్ 5 లో ఉంటారు కదా, మరి డైలీ ఒక 50,000 ఇస్తారు కదా? డైలీ సీరియల్కి 50,000 ఎవ్వరికి లేదండి, సినిమా వాళ్ళకి తప్ప. సినిమా వాళ్ళు డైలీ సీరియల్ చేస్తే వాళ్ళకి మాక్సిమం 50,000 ఇస్తారు. టీవీ సీరియల్ వాళ్ళకి ఒక 30,000 ఇస్తారు. అంత కూడా ఉండదు, దాంట్లో సగమే ఇస్తారు. ఒక 20 days చేస్తారు షూట్? లేదండి, ఒక డైలీ సీరియల్కి ఉండే డేట్సే 8 days ఒక మెయిన్ ఆర్టిస్ట్కి. 8 daysకి మించి డైలీ సీరియల్లో ఒక మెయిన్ అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో తీసుకునే వాళ్ళని వాళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళకి బడ్జెట్, టీవీ సీరియల్ బడ్జెట్స్ తక్కువ కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. అవును నవీన గారు, అండి లాస్ట్ ఒక రౌండ్ ఉంది ఎస్ఆర్ నో. ఓకే, అది వీళ్ళు ఓపెన్ చేస్తారు, మీరు చెప్పాలి అసలు నిజమో కాదో. బట్ దానికన్నా ముందు మీ చీరలు నగలు చాలా బాగుంటాయండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? ఏం చేస్తుంటారు అవన్నీ? ప్రస్తుతం అయితే 2 ఏళ్ళ నుంచి కొలాబరేషన్ చేస్తున్నారు. చేస్తారు ఓకే, సినిమా వాళ్ళు ఒకసారి కట్టుకుంది మళ్ళీ కట్టుకోరు కదా. ఓ అలా అంటారా? యాక్చువల్లీ నేను నా యూట్యూబ్ ఉంది కాబట్టి నేను వాడేసిన శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, నిన్ననే ఒక వ్లాగ్ చేసా, 3 days నుంచి ట్రెండింగ్లో ఉంది, గివ్ అవే ఇచ్చేసాను. సో అందరికి 2 చీరలు, 2 నగలు. మా అక్క కూతుర్లు ఉన్నారు, మా రిలేటివ్ సైడ్ కూడా ఉన్నారు. సో మాక్సిమం ఎవరెవరికి ఇవ్వగలను అన్ని. అంటే ఇంట్లో ఎలాగో పెట్టుకొని మనకి వేస్టే. ఒక బెడ్రూమ్ సరిపోద్దా మీ కాస్ట్యూమ్స్? నా కాస్ట్యూమ్స్ సరిపోవట్లేదు. ఒక 1000 చీరలు ఉంటాయా? ఉంటాయండి, 1000 చీరలు. తీసాను, దాంట్లో 500 పట్టు, ఒక 100 ధర్మవరం పట్టు, అన్ని లేవు, వెంకటగిరి పట్టు, ఒక 100 షాప్ పెట్టొచ్చు. సౌత్ ఇండియా నవీనా బ్రదర్స్ చందన బ్రదర్స్ లాగా. సో ఒక 1000 చీరలు ఉన్నాయండి. ఎక్కువ టైం మేకప్ కి ఇస్తావు? నో. అరే నువ్వు చెప్పురా. నేను ఇప్పుడు మేకప్ కి చేశానా? ఎక్కువ ఇవ్వదు, నిజంగా ఇవ్వదు. అవునా? సరే, నాకు మేకప్ అంటే చిరాకు. సీరియల్
ప్రేమ కన్నా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తావా? ఏయ్ చెప్పురా, ఇస్తానా? నో. నో. ఓకే. నేను మనీ చాలా చూసానండి, చిన్నప్పటి నుంచి ప్రేమనే చాలా తక్కువ చూసా. ఓ. యూట్యూబ్ బ్యాడ్ కామెంట్స్ ని చూసి ఫీల్ అయ్యావా? ఎక్కువ ఎలాంటి కామెంట్స్? జడ్జ్మెంట్లు అయిపోతారండి. ఇప్పుడు మనం ఏమైనా పోస్ట్ చేసాము, ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్ళి ₹1,00,000 షాపింగ్ చేశానని నేను పోస్ట్ చేస్తాను. అయ్యే నీకు ₹1,00,000 షాపింగ్ అవసరమా, ఇంతమంది బీద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. దాని మీద వాళ్ళు ఓవర్ ఫోకస్డ్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే కామెంట్స్ ఫ్రీ కదా అని చెప్పి చేసేస్తూ ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నావు, స్మార్ట్ ఫోన్ నుంచి మంచి వీడియోలు చూస్తున్నావు, కమెంట్ చేసేంత తీరిక ఖాళీ టైం ఉంది నీకు, ఎందుకు నార్మల్ బేసిక్ నోకియా ఫోన్ తీసుకొని ఆ డబ్బులు బీదోళ్ళకి సాయం చేయొచ్చుగా. ఎందుకు తీసుకొని చేస్తున్నావు? ఇంత ఖాళీ టైం కమెంట్ చేయడం బదులు ఇంకా ఎక్స్ట్రా టైం చేసి అదే బీదోళ్ళకి వర్క్ చేయొచ్చు కదా. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కానీ నెగిటివ్ కామెంట్స్ తప్పదు, ఎస్పెషల్లీ ఆర్టిస్టులకి. చాలా ఉంటాయి, ఇంకా చాలా విషయాలు చాలా ఉంటాయి. చాలా మంది నేను యాక్చువల్లీ ఇప్పుడు కమెంట్స్ చదవడం మానేసా. డాడీ మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అయ్యే చెప్పరా, వచ్చిందా? మా ఆయన చాలా 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 తెలివిగల ఆయన. నాకు అనుమానం వచ్చేటట్టు ఆయన బిహేవ్ చేయడు. ఆయన టార్గెట్ మనుషుల మీద, అమ్మాయిల మీద ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఒకటే వర్క్ మీదనే ఉండేటట్టు ఆ వర్క్ పిశాచుల్లోనే ఉంటాడు అనమాట. ఒకవేళ ఉన్నా చాలా తెలివిగలవాడు మా ఆయన, నా దాకా రానివ్వడు, తప్పించేసుకుంటారు బాగా. నా దగ్గర ఏంటంటే అసలు నేను కూడా తప్పు చేసే అవకాశాన్ని ఇవ్వడు. ఆయన ఏం ఫీల్ అవుతాడంటే, నేను చేస్తే ఆమె చేసే అవకాశాన్ని నేను ఇస్తాను కదా, నాకు ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కదా, సో నేను ఉండి చూపించాలి కదా. కాబట్టి ఐ డోంట్ నో, అవుట్ సైడ్ మీ ఆయన ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే ఐ కాన్ పాస్. ఇప్పుడు నేను మా ఆయన సత్యహరిశ్చంద్రన్ అని చెప్పిన కమెంట్లు నెగిటివ్గానే వస్తాయి. సో అన్నిటికీ నాకు మాత్రం ఆయన ఒకటే ఫీల్డ్ కదా. ఎప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు రాలేదా? ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు బయటికి వెళ్ళినప్పుడు ఇనిషియల్ డేస్ లో? వస్తాయండి అవన్నీ, వస్తాయి. గొడవలు పడ్డాం, తిట్టుకున్నాం, మాటలు మానేసుకున్నాం. ఏమొచ్చింది? మా ఇద్దరిని నువ్వు సమానంగా చూడడం లేదు. వీరిద్దరినా? అవును, వీడిని కొంచెం ఎక్కువ చూస్తున్నాను. సమానంగా ఈక్వల్ గా చూడట్లేదు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తుందంట మమ్మీ. అవును. బట్ నో అండి, ఇప్పుడు ట్రూ చెప్తున్నాను. నాకు ఇద్దరు లైక్ ఫస్ట్ ఒక అబ్బాయి అని అనుకున్నప్పటికీ నవ్ ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ అ బాయ్. ఎందుకంటే అమ్మాయిలను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అమ్మాయిలను అంటే నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇంకా టైం ఇవ్వాలి. నేను న్యాయం చేసేదాన్ని కాదేమో ఒకవేళ నేను అమ్మాయిని కనుంటే, నాకున్న వర్క్ దానికి, నేను తిరిగేదానికి, నేను చేసే పనులకి. బట్ లక్కీగా నాకు ఇద్దరు బాయ్స్ని ఇచ్చి దేవుడు మంచి పని చేశాడు. అయిపోయి నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యండి. మాకు తెలియకుండా డాడీని కొట్టావా? నాకు ఇది చెప్పాలని ఉంది యాక్చువల్లీ. చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏటా గారిని ఎప్పుడు కొట్టారు? కొట్టలేదండి. కొట్టారు? చీపురా, కర్ర? కొట్టలేదు, కొట్టించుకోలేదు, సంతోషించాలి. కొట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? కొట్టుకోము, మేము రిమోట్లను కొట్టుకుంటాం, మనుషులను కొట్టుకోము. నాన్న దగ్గర అబద్ధాలు చెప్తావా? బాగా. నేను చూపిస్తా. ఇక చాలా అబద్ధాలు ఆడతాం, రోజుకి ఒకటన్నా ఆడతాం. మాకన్నా డాడీ ఎంత ఇష్టం? మీ ఇద్దరికంటే నాకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆయనే ఇష్టం నాకు. సూపర్. మా అమ్మ, మా ఆయన, తర్వాత ఇద్దరు, అంతే. ఏం చెప్తారు ఏటా గారికి ఈ సందర్భంగానా? ఏం చెప్తాను, ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను మొత్తానికి. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. ఇది చూసిన తర్వాత నన్ను తిట్టొద్దు, నేను అందుకే ఇంటర్వ్యూస్ ఇవ్వను, నువ్వు తిడతావనేసి. అంటే నాకు అంత దాచుకొని ఆన్సర్లు చెప్పడం అలా రాదు, ఫ్రాంక్గా చెప్పేయాలనిపిస్తుంది, నిజాలు చెప్పాలనిపిస్తుంది. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇదంటే కిడ్స్ ఇంటర్వ్యూ కాబట్టి మనము
నార్మల్ టాపిక్లో వెళ్ళిపోయాము. అలా మీరు నాకు ఎవరిని అడిగితే నిజంగా మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా ఇప్పటి వరకు అడిగితే నాకు ఫిల్టర్స్తో చెప్పడం ఇష్టం ఉండదు అనమాట. ఫ్రాంక్గా ఇలా అయిందని చెప్పేయాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, తిట్టద్దు నన్ను, అదే మా ఆయనకి చెప్పదలుచుకుని. మిగతా అంతా ఆయనకు తెలిసేలాగో ఆయనే చెప్తాడు మాకు. అంటే లైఫ్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు, ఇంత చక్కని ఇంటర్వ్యూ చేశారు మమ్మల్ని పిలిచి. ఏం చెప్తారు లాస్ట్ సెట్ చాలా బాగుంది. బాగుందా? మీ అంత అందంగా ఉందా? నాకంటే అందంగా ఉంది. పార్టీ ఇస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.